దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. దేవుని యొక్క మహాకృపను బట్టి మన ప్రభు దినమున సంఘంగా కూడి వచ్చి మన తండ్రిని ఆరాధించి మన ప్రభువును జ్ఞాపకం చేసుకునే భాగ్యం దేవుడు మనకు దయచేసినందులకై దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభు యొక్క కృపను బట్టి దేవుని దాసుడైన యెహోషువ జీవితంలో నుండి కొన్ని సత్యాలు మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనాల్లో మనం చదువుకున్నాం. నిన్నటి దినమున దేవుడిని యెహోవా యెహోషువతో అన్న మాట, నా సేవకుడైన మోషే మృతి పొందాడు కాబట్టి మీరు లేచి యొర్దాను నదిని దాటి వాగ్దాన దేశమును స్వాధీనపరచుకోండి అని 1వ అధ్యాయంలో దేవుడు చెప్పిన మాటలు కొంత మనము ధ్యానం చేశాం. విశేషంగా యెహోషువ జీవితంలో నుండి కొన్ని సత్యములు మనము ధ్యానం చేస్తున్నాం. యెహోషువను గురించి మొట్టమొదటిగా నిర్గమకాండం 17వ అధ్యాయంలో మనం చూసినట్లు మొదటిగా ఆయన పేరు హోషయి, తరువాత యెహోషువగా మోషే మార్చినట్లుగా ఆయన ఎఫ్రాయిము గోత్రికుడు, నూను కుమారుడని మనము ధ్యానం చేశాం. దేవుడని యెహోవా మోషేతో చెప్పిన మాట ఇప్పుడు మనం చదువుకున్నామండి. నీవు ఈ కొండ ఎక్కు, ఇశ్రాయేలుకి ఇస్తానన్న దేశాన్ని చూపిస్తా. నీ అన్నయ్యన అహరోను చేర్చబడినట్లుగా నీవు కూడా నీ స్వజనుల యొద్దకు చేర్చబడతావు అని చెప్పాడండి. అంటే నీవు చనిపోతావని చెప్తున్నాడు అన్నమాట. నీవు ఆ యొక్క వాగ్దాన దేశం కానాను దేశంలో నువ్వు ప్రవేశించడానికి వీలు లేదు. మీరు నా పరిశుద్ధతను మీరు సన్మానించలేదు కాబట్టి మీరు వాగ్దాన దేశంలో ప్రవేశించడానికి వీలు లేదని చెప్పి యువతల పక్కనే మయాబు ప్రదేశంలోనే మిరియాము చనిపోయింది, అహరోను చనిపోయాడు, మోషే కూడా చనిపోతాడు. నీవు చనిపోతావు అని చెప్పినప్పుడు సహజంగా మానవుని ఆలోచనలు ఎలా ఉంటాయి? ఎవరిని గురించి ఆలోచిస్తాము? నువ్వు చనిపోతావు అన్నప్పుడు నా ఆలోచనలు ఎవరి గురించి ఆలోచన ఉంటుంది? మామూలుగా ఎవరి గురించి అండి? నేను చనిపోతే నా ఇల్లు, నా భార్య, నా బిడ్డలు, నా ఇవన్నీ ఇది కదా, దీని గురించే కదా ఎక్కువ ఆలోచించేది. అది అలాగున మనం ఆలోచిస్తాం. మోషే అలా ఆలోచించలేదండి. తన గురించి, తన భార్యను గురించి, తన బిడ్డలను గురించి, నా తరువాత వారి సంగతి ఏంటి, వారిని నేను అన్నీ సరి చేసుకోవాలి, చక్కదిద్దుకోవాలి, నా ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్నట్టుగా మోషే ఆలోచన చేయలేదు. అప్పుడు మోషే ప్రార్థన చేశాడు. అయితే ఒక మాట, ఎందుకు వాగ్దాన దేశంలో మోషే ప్రవేశించడానికి వీలు లేదని దేవుడు చెప్పాడు? అయ్యా చెప్తావా? 106వ కీర్తన 33వ వచనం అండి. అంశం అది కాదు కాబట్టి త్వరగా వెళ్తున్నాను అన్నమాట. 106వ కీర్తన 33వ వచనం. ఎట్లనగా, ఇది మౌత్ పెట్టుకో, వారు అతని ఆత్మ మీద తిరుగుబడగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. అంతే, దేవుడు నువ్వు ఇక వాగ్దాన దేశానికి వెళ్ళటానికి వీలు లేదన్నాడు. కానీ మాటనుందా? ఒక్క మాట అండి.
అంత గొప్ప దైవజనుడు ఒక్క మాట అంటే, కాని మాట అంటే, నువ్వు వాగ్దాన దేశానికి వెళ్ళటానికి వీళ్ళే చూడు అని చెప్పాడు. ఇందులో ఎంత గొప్ప హెచ్చరిక ఉంది మనకి, ఎంత గొప్ప పాఠం ఉంది. నీవు నేను కాని మాటలు ఎన్నంటున్నాము. జాగ్రత్త, జాగ్రత్త. ఒక్క మాటకే దేవుడు మోషేను అంతగా శిక్షిస్తే, మరి నీవు నేను ఇంకా ఎంత శిక్షకు పాత్రులమో. మనకు తెలియకుండానే శిక్షలు వస్తూ ఉంటాయండి, అది ఖాయం. మాటే కదా ఇట్టంటే పోయిద్ది అనుకుంటున్నావు, నీవు అనుకుంటున్నావు, అక్కడ ఉన్నది లెక్క. మోషే, దేవా యెహోవా, నేను చనిపోతాను కదా, అలాగైతే సమస్త మానవుల ఆత్మలకు దేవా, నేను చనిపోతే ఈ ప్రజలు కాపర్లేని గొర్రెల్లాగా ఉంటారయ్యా. వారిని ఎవరు నడిపిస్తారు? వారికి ఎవరు కాపరి? దేవా యెహోవా, వారికి ఒక కాపరిని నియమించమని దేవునికి ప్రార్థన చేస్తున్నాడండి. తన ప్రజల పట్ల మోషేకున్న ఆ ప్రేమ, ఆ మక్కువ ఎంత విశేషమైనదోనండి. అంశం మోషేని గురించి కాదు కానీ అంత విశేషమైనదండి. అప్పుడు దేవుడు అన్నాడు, అలాగైతే నూను కుమారుడైన యెహోషువ ఉన్నాడు కదా, అతడు దేవుని ఆత్మ గలవాడు, అతనిని ఇశ్రాయేలు మీద కాపరిగా లేక నాయకునిగా నియమించు అని దేవుడు మోషేకు చెప్పాడు. అయ్యో దేవా, యెహోషువనా? నాకు 2 కుమారులు ఉన్నారు కదా, నా కుమారులు ఒక్కరిని నియమించమంటావు అని అనుకుని నేను ఇట్లా ప్రార్థన చేశా. లేకపోతే అట్లా చేసేవాడిని కాదు, నా కుమారులు ఒకరిని నేను నియమించేవాడిని అని అనలా మోషే. నేనైతే అనేవాడిని, నా 2 కుమారులు ఉన్నారు కదా, నా 2 కుమారులు ఒక్కరిని నియమించుతావని నేను అట్లా ప్రార్థన చేశా. అంటే మన బుద్ధిని మనం చెప్పుకున్నాను అనమాట. నేను అంతే, మోషేకు మనకున్న వ్యత్యాసాన్ని తెలియచేయటానికి అలా చెప్తున్నాను అన్నమాట. యెహోషువను నియమించు. ఆ యొక్క చూస్తే యెహోషువ ఏ గోత్రికుడు అండి? ఎఫ్రాయిము కదండి. ఎఫ్రాయిము ఎవరు కుమారుడు అండి? ఏందయ్యా, యోసేపు కుమారుడు. యోసేపు తల్లి ఎవరండి? ఏందయ్యా, ఇక నువ్వు చెప్పే ఎవరు లేరు ఇక్కడ. ఎవరు? రాహేలు. మోషే ఏ గోత్రికుడు అండి? లేవి గోత్రికుడు. లేవి తల్లి ఎవరండి? లేయా కదా, లేయా కదా. అంటే ఇక్కడ ఎందుకు తీసుకొస్తున్నామంటే ఆ మాటలు ఒకే గోత్రికుడు కూడా కాదు, ఒకే తల్లి బిడ్డలు కూడా కాదు. తల్లులు వేరు, తండ్రి ఒకడేలే. తండ్రులు వేరు, తల్లులు వేరు, గోత్రాలు వేరు. కనీసం మోషే గోత్రికుడు కూడా కాదు. ఇవన్నీ ఇప్పుడు కరెంట్ ఇష్యూస్ ఇవన్నీ. అందుకని ఊరికి ఆ మాట చెప్తున్నా. అమ్మ మీకు ఏం అర్థం కాదులే మీకు, కానీ చెప్పాలని చెప్తున్నా. ఇప్పుడు పరిస్థితి అట్లా ఉంది. నీవు యెహోషువను నియమించమన్నప్పుడు సర్వ సమాజమును ఎలియాజను పిలిచి సర్వ సమాజమును సమకూర్చి, నా తరువాత మీకు నాయకుడు ఇదిగో యెహోషువ, మీరు నా మాట విన్నట్లుగా ఈయన మాట వినండి. దేవుడు నియమించమన్నాడు, దేవుని చేత నియమింపబడినవాడు. నేను నామమాత్రునే, దేవుడే నియమించాడు. ఇశ్రాయేలీయులారా, నా తరువాత
మీ నాయకుడు ఇతడే అని యెహోషువను ఇశ్రాయేలు మీద నాయకునిగా అభిషేకం చేశారు. యెహోషువ ఇప్పుడు ఏమయ్యాడండి? నాయకుడయ్యాడు. ఎవరి చేత నాయకుడుగా, ఎవరి చేత ఎన్నిక చేయబడ్డాడు? దేవుని చేతనే. మనుషులు గుర్తించారు, కానీ ఎన్నిక చేయబడింది ఎవరి చేత? దేవుని చేతనే అతడు నియమించబడిన వానిగా మనం చూస్తున్నామండి. యెహోషువను గురించి కొద్దిగా త్వరగా ముగించుకుందాం. ఈజ్ ఏ మ్యాన్ ఆఫ్ ఫెయిత్. ఆయన గొప్ప విశ్వాసం గలవాడండి. యెహోషువ గొప్ప విశ్వాసం గలవాడు. చూడండి, సంఖ్యాకాండమే 14వ అధ్యాయం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నానండి. 6వ వచనం. సంచరించి చూసిన వారిలో నుండి నూను కుమారుని యెహోషువయు బట్టలు చింపుకొని, మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచి దేశము. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకు ఇచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి. వారు మనకు ఆహారం మగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయాను. యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడు అనిరి. యెహోషువ కాలేబులన్న మాట చూడండి. యెహోవా ఆ దేశమును మనకు ఇస్తాడు. ఆ యెహోవా ఆ దేశములు మనలను చేరుస్తాడు, మనకి ఇస్తాడు అని యెహోషువ కాలేబులు చెప్పిన మాట మనం చూస్తున్నామండి. ఏంటంటే 13వ అధ్యాయంలో మోషే 12 గోత్రాల నుంచి ఒక్కొక్కరిని పంపించారు. వాగ్దాన దేశమును వేగు చూసి రమ్మని. ఆ దేశం ఎటువంటిది? వారికి కోటలు ఉన్నాయా? వారు బలవంతులా? వారు యుద్ధం చేయగలిగిన వారా? అది సారవంతమైన దేశమే కాదా? అందులో ఫలాలు వచ్చేటప్పుడు పండ్లు ఫలాలు తీసుకురండి అని చెప్పి పంపిస్తే వారు వెళ్ళి తీసుకుని వచ్చారు. మోషే అహరోనులు సర్వ సమాజం ఎదుట ప్రజలందరినీ పోగు చేశారు. ద్రాక్షలు తెచ్చారు, ధాన్యములు తెచ్చారు, అంజూరాలు తెచ్చారు. ఒక ద్రాక్ష గెల ఇద్దరు కావిడిలాగా మోసుకొచ్చారండి. ఒక ద్రాక్ష గుత్తి ఎవరు? ఇద్దరు మోసుకొచ్చారు. అంటే అది ఎటువంటి దేశం అని తెలుస్తుంది? అది నిత్యముగా సారవంతమైన దేశం, నిజముగా పాలు తేనెలు ప్రవహించు దేశమే అని అర్థమవుతుంది. అవన్నీ చూసినప్పుడు, ఆ ధాన్యములు, ఆ ద్రాక్షలు, అంజూరులు చూసినప్పుడు ప్రజలు ఊళ్ళూరుతున్నారు, వెళ్ళిపోవాలి. ఇటువంటి దేశమా? పాలు తేనెలు ప్రవహించే దేశం, ఈ దేశాన్ని దేవుడు మనకి ఇస్తుంది, అక్కడికి వెళ్ళిపోదాం. ఇశ్రాయేలు సర్వ సమాజం ఊళ్ళూరుతున్నారు, వెళ్ళిపోదాం అన్నప్పుడు ఆ 12 మందిలో 10 మంది అది సారవంతమైన దేశమే, పాలు తేనెలు ప్రవహించు దేశమే కానీ అన్నారండి. ఏమన్నారు? కానీ అన్నారండి. ఏంటి కానీ అన్న కాడ హాని ఉంటుందని చెప్పాడు మా పెద్దగా. కానీ అమ్మో అక్కడ రాక్షసులు ఉన్నారు, వారికి కోటలు ఉన్నాయి, వారి ఎదుట మేము మిడతలాగా ఉన్నాము. ఇశ్రాయేలీలారా మనము కానీ వారి మీదకి వెళ్తే వారు మన అందరినీ చంపేస్తారు. మనము మన పిల్లలు అందరూ చచ్చిపోతాం. వద్దు మనము వెనక్కి తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోదామన్నారండి.
కాలేబు అన్నాడు, దేవుడు ఇస్తాడని కూడా చెప్పాడని 13వ అధ్యాయంలో. మనం వెళ్ళిపోదాం. చూడండి ఆ మాటలు. వారు ఏడ్చారని 14లో. ప్రజలు రాత్రి ఎలుగెత్తి ఏడ్చారు. అహరోను మోషేల మీద సనిగారు. 3వ వచనం చదువుతున్నానండి. సర్వసం అయ్యో ఐగుప్తులు మేమేలా చావలేదు, ఈ అరణ్యం మీద మేమేమో చావలేదు. మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మల్ని దేశంలోని ఎలా తీసుకుని వచ్చాను. మా భార్యలు మా పిల్లలు కొల్లపోదురు. తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితో అనిరి. ఇశ్రాయేలుల గురించి ఇక్కడ ఒక మాట చూస్తున్నామండి. వారు సారికి ఐగుప్తి పోగోరిరి అనే మాట చూస్తున్నామండి. వారు సారికి ఐగుప్తి పోగోరిరి. ఐగుప్తులో ఉన్నప్పుడు ఏం చేశారు వారు? అయ్యో దేవా యెహోవా మమ్మను కరుణించు, మమ్మను విడిపించు. వారు మూలిగారు. మీ మూలుగు నేను విన్నా. వారు దుఃఖించారు, వారు బాధలు పడ్డారు. కొరడాలతో కొడితే అయ్యో దేవా అమ్మో అని ఏడ్చారా? వారి బిడ్డలు ఏటిలో పారేస్తే విలపించారా? దేవా యెహోవా మా పితరుల దేవా మమ్మల్ని విడిపించమని అక్కడ రోధించారు, ఏడ్చారు, దుఃఖపడ్డారు, మూలిగారు. తీరా విడిపిస్తే ఇప్పుడు ఏమంటున్నారు? మేము ఐగుప్తికి వెళ్తామంటున్నారు. కెరగాయలు లేకపోయినా ఐగుప్తికి అంటారు, చేపలు లేకపోయినా ఐగుప్తికి అంటారు, మాంసం లేకపోయినా ఐగుప్తికి అంటారు. ఏది లేకపోయినా ఏమన్నారు? వారు సారికి ఐగుప్తి పోగోరిరి. ఒక గొప్ప బైబిల్ పండితుడు, గొప్ప భక్తుడు చెప్పిన మాట అండి. దేవుడని యెహోవాకి ఇశ్రాయేలీలను ఐగుప్తి దేశం నుండి బయటికి తీసుకురావటం, విడిపించడానికి పెద్ద సమస్య కాదంటండి. అది పెద్ద కష్టమైన పని కాదంట. ఏది? ఇశ్రాయేలీలను ఎక్కడి నుంచి? ఐగుప్తి దేశం నుండి బయటికి విడిపించడం, దాస్యం నుండి విడిపించడం దేవునికి పెద్ద సమస్య కాదంట. దేవునికి ఉన్న సమస్య ఏంటంటే ఇశ్రాయేలీలలో నుంచి ఐగుప్తిని తీసివేయటం దేవునికి సమస్య అయిందంటండి. ఏది సమస్య చెప్పాలి? ఇదేది? ఇశ్రాయేలీలలో నుంచి ఏం తీసేయలేకపోయాడు? ఆయనకి ఏది కష్టమైంది? ఇశ్రాయేలు నుంచి ఐగుప్తిని తీసివేయటం దేవునికి ఆనాడు కష్టమైంది. ఈనాడు విశ్వాసుల్లో నుంచి కూడా అదే. ఈనాడు విశ్వాసుల్లో నుంచి కూడా అదే. యోహాను సువార్త 17లో యేసు ప్రభువారు చేస్తున్న ప్రార్థనలో, తండ్రి నీవు నూకలు ముంచి నాకు ఇచ్చిన నీ ప్రజలు అంటారు. మనను ప్రభువు తండ్రి అయిన దేవుడు మనల్ని క్రీస్తు ప్రభువుకు గిఫ్ట్గా ఇచ్చాడని చెబుతున్నారు. యోహాను సువార్త 17లో నీవు లోకమును నాకు ఇచ్చిన వారు అన్నాడు. తండ్రి నేను లోక సంబంధిని కానట్టు వీరును లోక సంబంధులు కారు. మనం లోకం నుంచి బయటకు తీసుకొచ్చాడు యేసయ్య. కానీ ఈనాడు విశ్వాసంలోంచి లోకాన్ని తీసివేయటం ప్రభువుకు కష్టమైంది. ఈనాడు విశ్వాసం నుంచి ఏంటండి లోకాన్ని తీసివేయటం అంటే? లోక ఆశలు, లోక వైభవం, లోక పద్ధతులు, లోకాచారాలు, లోకమే తీసివేయటం చాలా కష్టమైంది. ఆనాడు ఇక్కడే బ్రదర్ అండ్ అసెంబ్లీస్ విశ్వాసులు ఫెయిల్ అయిపోయారు. అది ఒక అంశం. ఇక కాదు, ముందుకు సాగిపోతున్నా. అయినా ఒక మాట చెప్పాలి. ఆర్సి చాప్మన్ అని గొప్ప భక్తుడు ఉన్నాడండి. బ్రదర్ మూమెంట్లో ఆ ముగ్గురులో ఒక ముగ్గుడు అన్నమాట ఆర్సి చాప్మన్. మనకు అర్థం అవటానికి ఇలా చెప్పాడన్నమాట. ఆయన ఇట్లా మత్తుగా ఉన్నాడంట. ఒట్టిదే మనకు అర్థం అవటానికి చెప్తున్నాడు అన్నమాట. కళ్ళు తెరిచి చూస్తే ఆయనకు అనుమానం వచ్చిందంట. మత్తులో సంఘం ఎక్కడుందో అని అనుమానం వచ్చిందంట అండి.
సంఘం ఎక్కడుంది? కళ్ళు తెరిచి చూస్తే సంఘం అంట లోకంలోనే ఉందంట. ఎక్కడుంది సంఘం? ఎక్కడుంది? ఇప్పుడు ఎక్కడున్నాం? లోకంలో. దేవా యేసయ్య వందనాలు అనుకున్నాడంట. మళ్ళా కూసేపు మళ్ళీ పనుకుని మళ్ళీ ఏదో ఆలాపన వచ్చి ఇప్పుడు ఈ లోకం ఎక్కడుందా అని చూశారంట అండి. ఏంటి ఇప్పుడు ఆయనకు వచ్చిన అనుమానం ఏంటి? మా లోకం ఎక్కడుందని చూస్తే లోకం సంఘములోనే ఉందంట. అంటే లోకం సంఘములు, సంఘానికి లోకానికి తేడా లేకుండా పోయింది. వాళ్ళు ఏం చేస్తున్నారు, మనం అది చేస్తున్నాం. మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ వేరు, సెపరేషన్, శాంక్టిఫికేషన్ చాలా ఇప్పుడు లేకుండా పోతున్నది, తేడా లేకుండా పోతుంది. అసలు లోకస్తులన్నీ నమ్మని వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? మీకంటే మేమే నయమంటున్నారు. మీకంటే మేమే నయం, లోకం కంటే అన్యాయం అయిపోయామా? విశ్వాసులం సంగమా? వారు మనం ఐగుప్తుకి వెళ్ళిపోతాం వద్దు అన్నప్పుడు ఆ మాటలు చదువుతుంటే నా హృదయం ఎప్పుడు బాధ, వేదన, హృదయం బద్దలైపోయిద్దండి. చెప్పాలనే చెప్తున్నా చూడండి. 14వ అధ్యాయం 5వ వచనం అండి. 14వ అధ్యాయం 5వ వచనం. మోషే అహరోనులు ఇశ్రాయేలుల సర్వ సమాజం ఎదుట సాగిలపడ్డారు. ఆ మాట నా హృదయాన్ని బద్దలు చేసేదండి. నా జీవితంలో అది చాలా ప్రభావం చూపిందండి. చాలా విషయాల్లో నన్ను కంట్రోల్ చేసింది ఆ మాట. మోషే అహరోనులు సర్వ సమాజం ఎదుట సాగిలపడ్డారండి. మేము ఒక నాయకుడిని ఏర్పరచుకుని వెళ్ళిపోదాం అంటే మోషే అహరోనులు ఇశ్రాయేలులారా వద్దు వద్దు అని ఏం చేశారండి? సర్వ సమాజం ఎదుట సాగిలపడ్డారనే మాట ఇట్ హ్యాస్ గ్రేట్ ఇంప్రెషన్ అపాన్ మై హార్ట్ స్టిల్. మోషేకి ఏం పట్టింది? సాగిలపడవలసిన అవసరం ఏముంది? పండి అనొచ్చు, పండి అనొచ్చు, కానీ సాగిలపడ్డారు. His heart for his people, his love for his people, his concern for his people. కావాలి అటువంటి నాయకులు మనకు కావాలి. ప్రార్థన చేద్దాం. పౌలు అన్నాడు ఫిలిప్పీ పత్రికలో, మీరు నా హృదయంలో ఉన్నారన్నాడు కదండి. ఎక్కడున్నారంట? మీరు నా హృదయంలో, దేవుని బిడ్డల్ని, విశ్వాసుల్ని హృదయంలో పెట్టుకునే సేవకులు కావాలి. వాటిని ప్రభు మనకు దయచేయమని మనం ప్రార్థన చేద్దామని. అప్పుడు వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు అప్పుడు కాలేబు యెహోషువలు వచ్చి బట్టలు చింపుకొని మనకు ఆ దేశాన్ని మనకు ఇస్తాడు దేవుడు, మనకు స్వాధీనం చేస్తాడు. దేర్ ఫెయిత్ ఇన్ గాడ్. ఇశ్రాయేలులారా ఎందుకు మనకు ఇస్తాడు దేవుడు అని వారు చెప్పిన మాట. ఆ యెహోషువ, కాలేబులు దేవుని యందు వారుకున్న అచంచలమైన విశ్వాసం, దేవుని మాట యందు, దేవుని వాగ్దానం యందు వారికున్న అచంచలమైన విశ్వాసం ఇక్కడ చూస్తున్నామండి. ఇక్కడ ఒక సంగతి చెప్పాలని నాకు ఆశ ఉన్నది. వెళ్ళిన వారు ఎత్తైన రాక్షసులను చూశారు, ద్రాక్షలను చూశారు, మిడతలను చూశారు కదండి. మేము మిడతలాగా ఉన్నారన్నారు కదా. ఇంగ్లీష్లో అయితే బాగుంటుంది. దే సా ద జైంట్స్, దే సా ద గ్రేప్స్, దే సా ద గ్రాస్ సూపర్స్. ఏమేమి చూశారు చెప్పండి? 12 మంది వెళ్ళారు. ఆ రాక్షసులను చూశారు, 12 మంది చూశారు. ఆ ద్రాక్షలు చూశారు, 12 మంది చూశారు. మేము మిడతలాగా ఉన్నాం, మిడతలను కూడా చూశారు. ఎంతమంది? 12 మంది చూశారు. కానీ 12 మందిలో 10 మంది అంతవరకే చూశారు. ఎంతవరకు? ఆ మిడతలు, ఆ ద్రాక్షలు, ఆ రాక్షసుల వరకే చూశారు. కానీ కాలేబు యెహోషువలు
దే ఆల్సో సా ద సేమ్. ఆ రాక్షసుల్ని, ఆ మిడతల్ని, ఆ రాక్షసుల్ని చూశారు. కానీ వీటన్నిటికి అతీతంగా దే సా గాడ్. వారు దేవుని చూశారు. వీటన్నిటికి అతీతంగా దేవుని చూశారు. క్లిష్ట పరిస్థితుల్లో, కష్ట సమయాల్లో, అంతా అసాధ్యం అనుకున్న సమయాల్లో, కృంగిన వేళల్లో, మన వల్ల కాదనుకున్న వేళల్లో విశ్వాసి దేవుని చూద్దాం. వీటన్నిటికీ మించిన అతీతముగా దేవుడు ఉన్నాడు, మన పక్షాన ఉన్నాడు. ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, నిశ్చయంగా మనకు స్వాధీనం చేస్తాడు. దేర్ ఫెయిత్, అచంచలమైన విశ్వాసం, సందేహం లేని విశ్వాసం, నిర్దిష్టమైన విశ్వాసం. యెహోషువ, కాలేబుల యొక్క విశ్వాసం చాలా విశేషమైనదండి. దావీదు కూడా ఆ ఫిలిష్తీయులు గొలియాతు యుద్ధ సమయంలో దావీదు కూడా ఇక్కడే ఇన్నట్టుగానే అక్కడ చూస్తున్నామండి. ఫిలిష్తీయులకు ఇశ్రాయేలుకు యుద్ధం జరుగుతుంది. వాడు గొలియాతు అనేవాడు వచ్చి వీరిని భయపెడుతున్నాడు. ఇంత 6 మూరల జామున ఎత్తు రాక్షసుడు. వాడి ఎత్తు చూశారు, వాడి ఈటెను చూశారు, వారి డాలును చూశారు, వారి రూపాన్ని చూశారు, వారి భయంకర స్వరాన్ని చూశారు, వారి ఛాలెంజ్ని విన్నారు. ఇశ్రాయేలు అందరూ భీతిల్లిపోతున్నారు. సౌలు రాజు కూడా, అబ్నేరు కూడా, అరే యోనాతాను కూడా వాడిని చూసి భీతిల్లిపోతున్నారు. దావీదు వచ్చాడు. దావీదు కూడా చూశాడు. ఎవరిని చెప్పరే? దావీదు కూడా ఎవరిని చూశారు? దావీదు కూడా గొలియాతును చూశాడు. వాడు డాలును చూశాడు, వాడి ఈటెను చూశాడు, వాడి శస్త్రాన్ని చూశాడు, వాడు రూపాన్ని చూశాడు, వాడు ఎత్తు చూశాడు, వాడు స్వరం విన్నాడు. అబ్బో, వాడి ఛాలెంజ్ని విన్నాడు. ఈ సౌలు, అబ్నేరులు వాళ్ళందరూ అంతవరకే చూశారు. దావీదు చూశారు. కానీ ఈ యొక్క గొలియాతు అతీతంగా అన్నాడు. యుద్ధము ఎవరిదన్నాడు? యుద్ధము యెహోవాదే, దేవుడు నిన్ను నాకు అప్పగిస్తాడు. దేవుడు చూశాడు. ఈసా గొలియాత్, ఈసా గాడ్. గొలియాతును చూశాడు, కానీ ఇశ్రాయేలు అందరూ అంతవరకే చూశారు. దావీదు గొలియాతును చూసిన ఆయన ఎవరిని చూశాడండి? దేవుడు చూశాడు. ఈ మాటలు మన హృదయాన్ని తాకాలి. మనకెంత ప్రోత్సాహం, ఎంత బలం అండి, ఎంత శక్తి. దేవుడు ఉన్నాడు. మానవునికి అసాధ్యమైన పరిస్థితుల్లో, క్లిష్ట పరిస్థితుల్లో మనకు అనుగ్రహించే, జయమిచ్చే ప్రభు ఉన్నాడు. కష్టాలు చూడొద్దు, శ్రమలు చూడొద్దు, సమస్యలు చూడొద్దు, ఆవిను చూడొద్దు. ప్రభువును చూద్దాం, యేసుని చూద్దాం. విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించు యేసు వైపు చూస్తూ పందెపు రంగములో సాగిపోదాం. యెహోషువ గొప్ప విశ్వాసం కలిగిన వ్యక్తిగా చూస్తున్నామండి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 7-8 వచనాలు చదువుకుంటున్నప్పుడు, 7-8 వచనాలు చదువుతున్నప్పుడు, ఈజ్ ఏ మ్యాన్ ఆఫ్ ద బుక్. యెహోషువ దేవుని గ్రంథమును, దేవుని వాక్యమును బాగుగా చదువుకున్నవాడండి. దేవుని గ్రంథాన్ని, దేవుని వాక్యాన్ని చదువుకున్నవాడండి. ఎవ్రీ లీడర్ మస్ట్ రీడ్, మస్ట్ మెడిటేట్. ప్రతి నాయకుడు, ప్రతి సేవకుడు, ప్రతి పెద్ద. యెహోషువ అక్కడ 3 సంగతులు ఉన్నాయి దేవుని వాక్యమును గురించి. యెహోషువ ఈ ధర్మశాస్త్ర గ్రంథమును చదవాలి. చదివాడు. దేవుని వాక్యమును బాగుగా చదివినవాడు. దేవుని వాక్యం నుంచి కుడికి ఎడమకు తొలగకుండా దేవుని వాక్యానుసారంగా ప్రవర్తించినవాడు. 3వదిగా దేవుని వాక్యమును బోధించినవాడు. క్లుప్తంగా చెప్తున్నాం. చదివాడు, ధ్యానించాడు, అలాగనేం చేశాడండి? జీవించాడు. జీవించిన ఆయన చేశాడు, బోధించాడు. జీవితంలో ఎక్కడ బోధిస్తే ఉపయోగం లేదు. బోధించాడు. విజయవంతమైన విశ్వాస జీవితం జీవించాడు.
ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ బుక్. దేవుని గ్రంథమును బాగా చదువుకున్న వ్యక్తిగా, ఆ వాక్యమును ఆచరించిన వ్యక్తిగా, వాక్యమును బోధించిన వ్యక్తిగా యెహోషువను మనం చూస్తున్నాం. ఒకే మాట పెట్టుకున్నాం, ఇదే మ్యాన్ ఆఫ్ బుక్ అనే మాట చూస్తున్నామండి. 5వ అధ్యాయము 13వ వచనం చదువుతాయా? 5వ అధ్యాయము యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 13 నుండి చదువుతున్నప్పుడు, ఆ యెహోషువ యెరికో ప్రాంతమును ఉన్నప్పుడు అతడు కనులెత్తి చూడగా దూషణ కత్తి చేత పట్టుకున్న ఒకడు అతని ఇటు నిలిచి ఉండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షమునున్నవాడవా, మా విరోధుల పక్షమున్నవాడవా అని అడుగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను అనెను. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారము చేశాను. అక్కడ యెహోవా సేనాధిపతి మన ప్రభువైన యేసుక్రీస్తే. ఆ యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారము చేశాను. ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ వర్షిప్. ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ వర్షిప్. యెహోషువ గొప్ప ఆరాధికుడండి. యెహోషువ గొప్ప ఆరాధికుడండి. ఆరాధన విశ్వాసి భూమి మీద చేసే కార్యములన్నిటిలో అతి ప్రాముఖ్యమైనది, అసలైనది ఆరాధన. ఆరాధన ఇహపరలోకములో ఉంటుంది. ఆరాధన నిత్యత్వము మనం చేసేది ఆరాధన. యెహోషువ గొప్ప ఆరాధికుడిగా మనం చూస్తున్నామండి. ముందుకు సాగిపోతున్నాం. అక్కడే సాగిలపడి నేల మట్టుకు ఆ యెహోషువ యొక్క దీనత్వాన్ని హ్యూమిలిటీ, ఆయన తగ్గింపును మనం అక్కడ చూస్తున్నాం. యెహోషువ తన్ను తాను తగ్గించువనిగా మనం చూస్తున్నామండి. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 12-14 వచనాలు చదువుకోండి. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12-14 వచనాలు 19 దాకా 14 చదువుకోండి. యెహోషువ ప్రార్థన చేశాడు. ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. యెహోషువ గొప్ప ప్రార్థనా పరుడు. యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు. వాట్ ఏ గ్రేట్ ప్రేయర్ ఇట్ ఈస్. కింద అక్కడే రాయబడి ఉంటుంది. అసలు ఒక మానవుని, ఒక నరుని మనవిని అంత గొప్ప కార్యం చేసినట్లుగా ఇక ఎక్కడ లేదు. లేదంటే లేదు. మోషే ఎర్ర సముద్రం పాయలు చేశాడు. కానీ యెహోషువ సూర్యాచంద్రులు ఏం చేశాడండి? ఆపివేశాడు. ద ప్రేయర్, ద పవర్ ఆఫ్ ద ప్రేయర్. యెహోషువ యొక్క ప్రార్థన శక్తి ఎంత గొప్పదో చూడండి. యెహోషువ గొప్ప ప్రార్థనా పరుడు. ఒక నరుని మనవి వినాడని ఉంటుంది, మీరు చదువుకోండి. అక్కడ దేవుడు ఆలకిస్తున్నాడు అనమాట. ఎంత గొప్ప భాగ్యం. అందులో మనకెంత ఆదరణ అండి. మా యెహోషువ నరుడే, మనం కూడా నరులమే. మనం ప్రార్థన చేసినా మన ప్రభు వింటాడు. మన ప్రభు కూడా వింటాడు. ఆ యొక్క ప్రోత్సాహం మనకు ఉన్నది. యెహోషువ గొప్ప ప్రార్థన పరుడు. నీకు నేను చెప్పలేను ఆ మాట. గొప్ప ప్రార్థన పరుడు. ఈ రోజుల్లో మనకు ఎవరు కావాలి? మనకు ఎవరు కావాలి? ప్రసంగికులా? కాదు. ప్రార్థనా పరులు కావాలి. సంఘము ప్రసంగికుల కొరకు చూస్తుంది. ప్రభువు ప్రార్థనా పరుల కొరకు చూస్తున్నాడు. మనుషులు ప్రాసంగికుల కొరకు చూస్తుంటే దేవుడు ఎవరి కొరకు చూస్తున్నాడు? ప్రార్థనా పరుల కొరకు చూస్తున్నాడు. మన సంఘాల్లో, దేవుని సంఘములో మనకు ముఖ్యంగా కావాల్సిన వారు ప్రార్థనా పరులు కావాలి. ప్రార్థనా పరులు కావాలి. మన సంఘాల్లో ప్రార్థనా పరులు లేపమని ప్రార్థన చేద్దాం.
వేదనతో ప్రార్థించేవారు కావాలి, విశ్వాసంతో ప్రార్థించేవారు కావాలి, అచంచలమైన నమ్మకంతో ప్రార్థించేవారు కావాలి, జీవితాలు ప్రార్థనకు అప్పగించుకునేవారు కావాలి. సంఘ క్షేమం కొరకు, సంఘాల కొరకు, ఆత్మల రక్షణ కొరకు ప్రార్థించేవారు కావాలి. ప్రార్థన చేద్దాం, లేపమని ప్రార్థన చేద్దాం. వీఆర్ బ్యాడ్లీ ఇన్ నీడ్ ఆఫ్ దిస్ పీపుల్. ప్రార్థనా పరులు కావాలి. యెహోషువ గొప్ప ప్రార్థనా పరుడుగా మనం చూస్తున్నామండి. మనందరికీ తెలిసిన వచనమే 24:15 కదండి. 24:15 ఏమన్నాడు? నేనును నా ఇంటి వారు యెహోవాను సేవించదు. ఈ వచనమే యెహోషువను ప్రపంచమంతా ఖ్యాతి తెచ్చిందండి. ఏది? అప్పటికిప్పటికి మనుషులకు యెహోషువ గ్రంథం 24 ఏం గుర్తు లేకపోయినా ఇది మటుకి గుర్తుంటుంది కదా. ఇంచుమించుగా ప్రతి ఇంటిలో ఈ వచనం ఉంటుంది. ఏమిటి? నేనును నా ఇంటి వారి యెహోవాను సేవించేదము. వాట్ ఏ డెసిషన్ ఇట్ ఈస్. 23-24 అధ్యాయాలు చదువుకోండి. ద లాస్ట్ వర్డ్స్ ఆఫ్ జోషువ, యెహోషువ యొక్క ఆఖరి మాటలండి. ఇశ్రాయేలు సమాజమును పోగు చేశాడు. వారి యొక్క చరిత్ర రివ్యూ చేస్తున్నాడు, వారి చరిత్ర వారికి తెలియచేస్తున్నాడు. అబ్రహాము వారి తండ్రుల నుంచి ఆ మాట, నాహోరు, వారందరూ సంగతులు అన్నీ ఎత్తి 3 మాటలుగా చెప్తున్నాడు. మీ పితరులు నది అద్దరి ఉన్నప్పుడు అన్య దేవతలను పూజించారు. 1. 2వది, మీరు ఐగుప్తులో ఉన్నప్పుడు అన్య దేవతల్ని పూజించారు. అంటే ఇశ్రాయేలు వారే. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? కానాను వాగ్దాన దేశంలో ఉన్నారు. ఇక్కడ ప్రజలు ఏం చేశారు? వారు, ఇక్కడ ప్రజలు కూడా అన్య దేవతల్ని పూజించేవారు. ఇశ్రాయేలీలారా, మీ పితరులు అంటే అబ్రహాముకు అంత ముందున్నవారు అన్య దేవతలను పూజించారు. మీరు ఐగుప్తులో ఉన్నప్పుడు అన్య దేవతలను పూజించారు. ఇప్పుడు వాగ్దాన దేశానికి వచ్చారు కదా, ఇక్కడ ఈ ప్రజలు అన్య దేవతలను పూజిస్తున్నారు. మరి మీరు ఎవరిని పూజిస్తారో పూజించుకోండి. ఇశ్రాయేలు సర్వ సమాజం అంతటిని అలా ఎదురు పెట్టాడండి. అందరూ అట్లా ఉన్నారు. తానొక్కడే ఇట్లా ఎదురు, తాను తన కుటుంబం కాబోలు ఇట్లా ఎదురు అందరు అట్లా ఈయన ఇల్లు ఇట్లా ఉన్నారు, ఈయన ఇంటి వారు. మీరు ఎవరిని సేవించినా నేను నా ఇంటి వారి యెహోవాను సేవిస్తాము. వాట్ ఏ డెసిషన్ ఇట్ ఈస్. ఏమైనా కానీ ఈజ్ రెడీ టు పే ద కాస్ట్ ఫర్ ఇట్. ఆ యొక్క తీర్మానం చేసుకున్నందుకు దాని కొరకు ఎంత నష్టమైనా, ఎంత కష్టమైనా, ఏమైనా త్యాగం చేయడానికి సిద్ధపడ్డట్టుగానే మనం చూస్తున్నామండి. ఒక తీర్మానం చేసుకున్నాం. ఆనాడు యెహోషువ చేసిన తీర్మానం ఈనాడు ప్రతి విశ్వాసి చేయాలి, ప్రతి ఇల్లు చేయాలి, ప్రతి ఇంటి యజమాని చేయాలి. మీరు ఎవరిని సేవించినను నేనును నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇట్ ఈజ్ ఏ లైఫ్ లాంగ్ డెసిషన్. ఎప్పటిదాకండి అది? ఇట్ ఈజ్ ఏ లైఫ్ లాంగ్ డెసిషన్. జీవితాంతం వరకు అది తీర్మానం అండి. ఇట్ ఈజ్ ఏ డెసిషన్ టు జనరేషన్స్. తరతరాలకు చేసిన తీర్మానం. నేను తర్వాత ఏమన్నాడు? నా ఇంటివారు. మీరు ద్వితీయోపదేశకాండం చదువుకోండి. చాలాసార్లు మోషే అంటాడు, నీవు, నీ కుమారుడు, నీ కుమారుని కుమారుడు అనే మాట చాలాసార్లు వస్తుందండి. నీవును, నీ కుమారుడును, నీ కుమారుని కుమారుడును. ఆ మాటలు మన విశ్వాసులమైన గృహాలకు, విశ్వాసులైన యజమానులకు, తండ్రులకు, తల్లులకు ఆ మాటలు ఛాలెంజ్గా తీసుకోవాలి. నీవు వచ్చావు, నీ కుమారులేరి, నీ కుమారులు వచ్చా, నీ కుమారులేరి. తరతరాలకు అది ఆ యొక్క యెహోషువ చేసిన ఆ తీర్మానం
ఇట్ ఈజ్ అన్ ఎంటైర్ ఫ్యామిలీ డెసిషన్. కుటుంబం యావత్తు తీసుకున్న తీర్మానం అండి. కుటుంబం యావత్తు తీసుకున్న తీర్మానం అండి. 24వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకుందాం. 24వ అధ్యాయము 19. అందుకు యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషము గల దేవుడు. ఆయన మీ అపరాధములను మీ పాపమును పరిహరింపనివాడు. మీరు ఆయన సేవింపలేరు. మీరు యెహోవాను విసర్జించి అన్య దేవతలను సేవించిన యెడల ఆయన మీకు మేలు చేయువాడైనను మనసు త్రిప్పుకొని మీకు కీడు చేసి మిమ్మును క్షీణింపచేయును. ఏ మ్యాన్ ఆఫ్ వార్నింగ్, ఏ మ్యాన్ ఆఫ్ యెహోషువ ప్రజలను హెచ్చరిక చేస్తున్నాడండి. ఈజ్ ఏ మ్యాన్ ఆఫ్ వార్నింగ్. ఆయన హెచ్చరిక చేస్తున్నాడు. ఇశ్రాయేల్ యెహోవాను విసర్జిస్తే మీరు వెళ్ళిపోతే దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు. హౌ డేర్ ఈజ్, అంతమందితో అంటున్నాడు. హౌ డేర్ ఈజ్, అందులో సాహసం, ధైర్యం చేసి చెప్తున్నాడు, హెచ్చరిక చేస్తున్నాడు. ఈ దినాలు హెచ్చరిక చేసేవారు ఏరి, గద్దించేవారు ఏరి, బుద్ధి చెప్పేవారు ఏరి? హెచ్చరిక చేస్తున్నాడు. ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ వార్నింగ్. ఆయన హెచ్చరిక చేసేవానిగా చూస్తున్నాం. ఆఖరిగా 24వ అధ్యాయము 31 వచనం చదువుతున్నాను. 24:31. యెహోషువ దినములన్నిటను యెహోషువ తరువాత ఇంకా బ్రతికి యెహోవా ఇశ్రాయేలు కొరకు చేసిన క్రియలన్నిటిని ఎరిగిన పెద్దల దినమందంతటను ఇశ్రాయేలులు యెహోవాను సేవించుచు వచ్చిరి. ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. యెహోషువ ప్రభావం ఆయన తరములో, చెప్పండి, తర్వాత తరములో ఆయన భక్తి ప్రభావం, ఆయన ప్రార్థన ప్రభావం, ఆయన విశ్వాస ప్రభావం ఆయన తరములో ఉంది, ఆ తర్వాత తరములో ఉంది. ఎంత గొప్ప ప్రభావతమైన జీవితం జీవించాడని. ఈ ఇన్ఫ్లుయెన్స్డ్ ద 2-3 జనరేషన్స్. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆ కింద అధ్యాయం మనం చదువుతుంటే అక్కడ 24వ అధ్యాయంలో ఆఖరి మాట యెహోషువ మృతిని గుర్చి ఉన్నది, యోసేపు ఎముకను గుర్చి ఉన్నది, ఎలియాజరు మృతిని గుర్చి కూడా ఉంది కదండి. నాకు ఆయన ఇలా చెప్పాడు. జాషువా fought well, జోసెఫ్ రన్ వెల్, ఎలియాజర్ కెప్ట్ వెల్ అన్నాడండి. పౌలు అన్నాడు, చూసావా, మంచి పోరాటం పోరాడాను, నా పరుగు తుదముట్టించాను, నా విశ్వాసమును కాపాడు. ఆ మాటలు లింకు చేశాడనమాట ఆ భక్తుడు. యెహోషువ ఫాట్ వెల్, యుద్ధం బాగా పోరాడాడు. జోసెఫ్ రన్ వెల్, బాగా పరిగెత్తాడు. ఎలియాజర్ కఫ్ట్ వెల్, కాపాడుకున్నాడు. పౌలు అన్నాడు, నా విశ్వాసమును కాపాడుకుందాం, ప్రార్థన చేసుకుందామని. మహిమల మా తండ్రి, నీ పాదములకు వందనములు స్తుతులు చెల్లిస్తున్నాం. ఒక మానవుడు భూమి మీద ప్రార్థన చేస్తే ఆ నరుని మనవి విన్నావా ప్రభువా? సూర్య చంద్రులు ఆగిపోయారు. నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నా. మాకు ఒక దేవుడు ఉన్నాడు, మా దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు మాకు ఉన్నాడని మాకు రుజువు చేసినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. మీ దాసును నిలిపి మాతో మాట్లాడమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. హలో.